హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎల్జీ స్పోర్ట్. ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ రివ్యూ తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్పోర్ట్స్ అప్డేట్స్ పైన ప్రతి వీడియో పెడతా. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సపోర్ట్. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ద టఫెస్ట్ రైవల్రీ ఇన్ క్రికెట్ హిస్టరీ. ఎందుకు ఈ టీమ్స్ని టఫెస్ట్ రైవల్రీ అంటారంటే, ప్రజెంట్ వరల్డ్ క్రికెట్లో ద బెస్ట్ టీమ్స్. సో బెస్ట్ వర్సెస్ బెస్ట్ ఆడితే ఆ ఫైర్ బయటికి వస్తుంది, ద బెస్ట్ బయటికి వస్తుంది. సో అందుకే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఈజ్ ద బిగ్గెస్ట్ రైవల్రీ. స్పెషల్గా ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. సో మనం ఈ టెస్ట్ గురించి మాట్లాడితే, ప్రజెంట్ ఆస్ట్రేలియా అయితే డే 2 తర్వాత కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే జస్ట్ 164కే ఇండియా 5 వికెట్స్ లాస్ అయింది. సో ఆస్ట్రేలియా ఈజ్ ఆన్ టాప్. ఈరోజు కాదు, డే 1 కూడా ఆస్ట్రేలియా డామినేట్ చేసింది. ప్యూర్ బ్యాటింగ్ మాస్టర్ క్లాస్, స్పెషల్గా స్టీవెన్ స్మిత్. ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ అందరూ ఫామ్లోకి వచ్చారు, ఇండియా మాత్రం బ్యాక్ సీట్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో చూద్దాం. ప్రజెంట్ ఆస్ట్రేలియా 474 స్కోర్ చేసింది, మన ఇండియా 164 స్కోర్ చేసింది. అండ్ 2 డేస్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఒకవేళ రేపు మొత్తం ఇండియా బ్యాటింగ్ చేసినా మ్యాక్సిమం 450 to 500 రన్స్ లోపలనే ఇండియా స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. అదంత ఈజీ కాదు 5 వికెట్స్తోని, కానీ మనం అనుకుందాం. సో డే 3 గేమ్ అయితే అయిపోతుంది. అప్పుడు మనకి 2 డేస్ గేమ్ ఉంటుంది. ఆస్ట్రేలియా డే మొత్తం బ్యాటింగ్ చేయడానికే ట్రై చేస్తారు. అండ్ వాళ్ళు ఈజీగా డే 4 మొత్తం బ్యాటింగ్ చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆసీ బ్యాట్స్మెన్స్ అందరూ ఫామ్లో ఉన్నారు. శామ్ కాన్స్టాస్, ట్రావిస్ హెడ్ లాంటి అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అండ్ ఒక సైడ్ మన బౌలింగ్ కూడా బ్యాక్ ఫుట్లో కనిపిస్తుంది. బూమ్రా ఒక్కడే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుండు. సో ఆస్ట్రేలియా మనకి డే 4లో 350 to 400 రన్స్కి కొట్టనికే టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే అగ్రెసివ్ ప్లేయర్స్ అండ్ టైం లేదు కాబట్టి. ఒకవేళ వాళ్ళు అనుకున్న స్కోర్ వస్తే డిక్లేర్ చేసి డే 4లో లాస్ట్ 10 ఓవర్స్ బ్యాటింగ్ ఇండియాకి ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఫైనల్గా ఇండియా డే 5 350 చేజ్ చేయాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే మన బ్యాటింగ్ ఆర్డర్ కంటిన్యూగా కొలాప్స్ అవుతుంది. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ వస్తే మనం అనుకున్నట్టే మ్యాచ్ జరిగితే ఇండియా మోస్ట్లీ డ్రాకి ఆడే ఛాన్స్ ఉంది. అది కూడా ఒకవేళ ఇండియా రేపు డే 3లో 300 రన్స్ కొడితేనే. సో చాలా కష్టం కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలో ఉంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ మనం ఇండియాకి మైనస్ అయిన సిచ్యువేషన్ చూస్తే, యశస్వి జైస్వాల్ వికెట్ బిగ్ బ్లో ఫర్ ఇండియా. నన్ను అడిగితే ఆ ఒక్క వికెట్ మ్యాచ్ చేంజ్ చేసిందని చెప్తా. ఎందుకంటే 100 రన్స్ పార్ట్నర్షిప్ తర్వాత బ్లండర్ మిస్టేక్ బై జైస్వాల్ రన్అట్ రూపంలో. ఆ వికెట్ వల్ల ఇమీడియట్గా విరాట్ కోహ్లీ అవుట్ అయ్యిండు. అప్పటి వరకు కోహ్లీ సాలిడ్గా ఆడిండు. పక్కా బిగ్ నాక్ వస్తుంది అనుకున్నాం. ఆడినంతసేపు సాలిడ్ టెక్నిక్ చూపించిండు, ఎంతో కంట్రోల్తో బ్యాటింగ్ చేసిండు. 87 బాల్స్ ఫేస్ చేసి అవుట్ అయ్యిండు. ఈయనే మ్యాచ్ టర్న్ అయిపోయింది. జైస్వాల్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్న ఇండియా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ లూజ్ అయింది. ఒక్కసారి ఊహించుకోండి, డే ఎండ్ వరకు ఇండియా 170 for 2 విత్ విరాట్ కోహ్లీ అండ్ జైస్వాల్ గ్రీవ్స్లో ఉంటే, నెక్స్ట్ డే ఆస్ట్రేలియా బౌలింగ్ మొత్తం ప్రెషర్లో ఉంటుండే. సో ఇదే మ్యాచ్లో బిగ్ మిస్టేక్, గేమ్ చేంజింగ్ మూమెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు ఇండియా గెలుస్తుంది అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.